నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మహాభారతం 16th ఎపిసోడ్ భీముడిపై దుర్యోధనుడి కుట్ర. నది ఒడ్డు దగ్గరే కదల్లేక భీముడు ఎందుకు పడుకుని ఉంటాడంటారు? దుర్యోధనుడు భీముడు తిన్న ఆహారంలో విషం కలుపుతాడు కాబట్టి. దుర్యోధనుడు తన తమ్ముళ్ళతో కలిసి భీముణ్ణి తాళ్లతో కట్టి నదిలో పడేస్తాడు. భీముణ్ణి పడేసిన చోట పదునైన ఆయుధాలు అమర్చుతాడు. నదిలో విషపాము కరిచిన భీముడు చనిపోతాడు అని అనుకుంటాడు దుర్యోధనుడు. దుర్యోధన ఆలోచనలు అంత చిన్న వయసులోనే ఎంత క్రూరంగా ఉన్నాయో చూడండి. అందరూ ఇంటికి వెళ్దామని అనుకుంటారు. కానీ భీముడు కనిపించట్లేదని యుధిష్ఠిరుడు అడిగినప్పుడు దుర్యోధనుడు భీముడికి ఆకలిగా ఉండడం వల్ల ఇంటికి ముందుగా వెళ్ళాడేమో అని అంటాడు. అది నమ్మిన పాండవులు కౌరవులతో కలిసి ఇంటికి వెళ్తారు. కానీ ఇంటికి వెళ్ళాక భీముడు లేకపోవడంతో పాండవులకి అనుమానం వచ్చి భీష్ముడికి విదురుడికి చెప్తారు. భీముడు కోసం పాండవులు, భీష్ముడు, విదురుడు ఎక్కడ వెతికినా కనిపించడు. మరి భీముడు ఏమై ఉంటాడంటారు? చనిపోయి ఉంటాడంటారా? చూద్దాం. భీముణ్ణి పడేసిన చోట అదృష్టవశాత్తు ఆయుధాలు లేవు. నదిలోని నీటి విష సర్పాలు కరిచినా అంతకుముందు తన తిన్న విషము, పాము కరిచిన విషము ఒకదానికి ఒకటి విరుగుడుగా మారి భీముడికి ఎలాంటి హాని కలగలేదు. వాయుదేవుడి వరం వల్ల కుంతీదేవికి భీముడు జన్మించాడని మనందరికీ తెలుసు. వాయుదేవుడి అనుగ్రహం ఉండడం వల్ల భీముడికి ఏమీ కాలేదు. గంగాదేవి భీముడిని ఒడ్డుకి నెట్టుతుంది. కొద్దిసేపటికి భీముడికి స్పృహ వస్తుంది. భీముడు తిరిగి ఇంటికి వెళ్తాడు. భీముడు ఈ సంఘటన తర్వాత ఇంకా చాలా బలంగా మారతాడు. కుంతీదేవి, పాండవులు భీముడు తిరిగి రావడంతో చాలా సంతోషించారు. భీముడు చెప్పిన విషయంతో కుంతి చాలా భయపడుతుంది. కుంతీదేవి భీష్ముడు, విదురుడితో జరిగిన విషయమంతా చెప్తుంది. కానీ భీష్ముడికి అప్పటికే గూఢచారి వల్ల విషయం తెలుస్తుంది. భీష్ముడు దుర్యోధనుడి విషయం గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో రేపు చూద్దామా?